ఆయన మమ్మల్ని రూమ్లోకి తీసుకొని వెళ్ళిండనమాట. అక్కడే కూర్చోబెట్టి అసలు ఏం చెప్పిండో ఏందో మా ఇద్దరికి ఇంకా అది లోపల అట్లా ఉండిపోయింది. అసలు అది బయటికి చెప్పలేకపోతున్నాం. సో అతను కూర్చోబెట్టి మాకు చెప్పిన విషయాలు అసలు ఆ శివపార్వతుల గురించి అసలు మేమే షాక్ అయినాం. అండ్ మేమిద్దరం కూడా ఎక్స్‌ప్రెస్ చేసుకోలేకపోతున్నాం. అంటే నాకేం అర్థమైందో ఆ లోపల అట్లా సో ఆ ఉండిపోయింది. మనిషి మళ్ళీ తర్వాత మేము వచ్చేసిన తర్వాత ఆయన మాకు మళ్ళీ కాంటాక్ట్ అవుతామంటే మనిషి కూడా లేడు. అక్కడ ఆ ప్లేస్లో ఎవరినైనా కాంటాక్ట్ చేద్దామంటే కూడా మనిషి దొరకట్లేదు. కానీ ఏం చెప్పారో అది నాకు కావాలి. అదే చెప్తున్నాం కదా మీకు. మాకు ఆ కేవలం శివపార్వతుల గురించి చెప్పడం మాత్రమే. ఈ అక్కడ సృష్టిలో నేను చేయాల్సిన కార్యం, మేమిద్దరం చేయాల్సిన కార్యం గురించి చెప్పాడు. అదే ఏం చెప్పిండు అది మీకు చెప్పలేదు. చెప్తుంది అదే. మేము ఎక్స్‌ప్రెస్ చేయలేంది అంటే మాటలు ఇక్కడ ఉంది, బయటికి రావట్లేదు. మా ఇద్దరికి ఎప్పుడో క్వశ్చన్, ఆ కార్యమే ఇక్కడ మేము చేసుకుంటూ తనని నేను ఎప్పుడు అడుగుతుంటాను, నిజం చెప్పు నువ్వు, నీకు ఆ రోజు ఏం అర్థమయ్యింది అని చెప్పి. అసలు ఏమో తెలియదు, కానీ నేనేదో ఒక కారణానికి పుట్టిన సో అది ఒక్క దగ్గర జరిగిందనుకో, అక్కడ తను చేసింది సరిపోయింది. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత అది మా ఇద్దరికే తెలుసు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇంతవరకు మేము ఎవరికి చెప్పలేదు, మా ఇద్దరికే తెలుసు. అంటే ఇప్పుడు అంటే ఈ కెమెరా ముందని కాదు, లైఫ్లో ఎవరికి ఎక్స్‌ప్రెస్ చేయలేదు మేము. అది అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మాకు అప్పటికే ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసినాం, చిన్నమ్మవారి ప్రతిష్ఠ అయింది. కానీ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మేము గుడి కట్టాలనే అనుకోలేదు అసలు. చిన్నగా ఏదో విగ్రహ ప్రతిష్ఠ చేసి వదిలేద్దాము అని అనుకున్నాము. అట్లా అమ్మవారిని గాలికి వదిలేయద్దు కదా అని చెప్పి మేము మామూలుగా ఒక రూమ్ లెక్కలో కట్టిద్దామని అనుకున్నాం. ఆ రూమ్ కాస్త మాకు తెలియకుండా ఇంత పెద్ద గుడి అయిపోయింది.